అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ టీమ్కి గట్టిగా ఫస్ట్ అందరం క్లాప్స్ కొడదాం. అండ్ దే డిజర్వ్ దిస్. సరిగ్గా 14 జూలై 2025కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా సరే ఈ సౌండ్ గట్టిగా మోగుతూనే ఉంది. 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి ఏదో ఒకటి గుడ్ న్యూస్ వింటూనే ఉన్నాం మనందరం. ముందుగా మా సాయి రాజేష్ గారికి అండ్ మా పివిఎన్ఎస్ రోహిత్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ విన్నింగ్ అ నేషనల్ అవార్డ్. అండ్ మన తెలుగు సినిమాని ఇంకా ఇంకా మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఫస్ట్ టీజర్ లాంచ్ జరిగిన రోజు సాయి రాజేష్ గారు చాలా చాలా ఎమోషనల్ అయ్యారు. స్టీవెన్ శంకర్ అన్న పేరు అసలు ఎవరికి తెలీదు, నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని. కట్ చేస్తే సాయి రాజేష్ ఈజ్ అ బ్రాండ్ నౌ. అదే స్టీవెన్ శంకర్ అన్న పేరుతో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో హీరోకి పేరు పెట్టి సినిమా తీసేంతలా ఎదిగారు. వీఆర్ సో 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 హ్యాపీ ఫర్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు టీం అందరి మాటల్లో ఆ హ్యాపీనెస్ని చూసేద్దాం. ముందుగా లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite M.N. Balreddy garu on stage, please. And now let me invite our singer PVNS Rohit garu on stage, please. ప్రేమిస్తున్నా అంటూ ఒక అద్భుతమైన పాటని, పెయిన్ఫుల్ పాటని తన గాత్రంతో అందించినటువంటి PVNS రోహిత్ గారు. Now let me invite our beautiful వైష్ణవి చైతన్య గారు on stage, please. And now let me invite our cult blockbuster producer SKN garu on stage, please. And now let me invite our hero Anand Devarakonda garu on stage, please. And now let me invite our cult blockbuster director, the national award winner Sai Rajesh garu on stage, please. అండ్ అలానే ఎడిటర్ విప్లవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ ఆఫ్ బేబీ ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ గ్రూప్ ఫోటో. ఐ రిక్వెస్ట్ ద టీమ్ ఆఫ్ బేబీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ అ ఫోటో ఆప్. ఎస్, అండ్ ఇప్పుడు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ 2025 ఫర్ బేబీ ప్రేమిస్తున్నా 2023లో రిలీజ్ అయ్యి ప్రేమిస్తున్నా. ఆయన చూడ్డానికి చాలా సైలెంట్గా ఉన్నారు కానీ పాట పాడితే సెన్సేషన్ అంతే. కంగ్రాచ్యులేషన్స్, వీఆర్ సో సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఒక 2 లైన్లు ఆ ప్రేమిస్తున్న పాట పాడి అప్పుడు మీ స్పీచ్ని మొదలు పెట్టండి. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది కరగదుగా కరగదుగా, మురిపెముగా పెంచుకున్న బంధమిది తరగదుగా కరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నిన్న నాకు అవార్డు వచ్చిందని చెప్పి ఫస్ట్ మా బావ అనుదీప్ కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే నేను మజాక్ చేస్తున్నావా, నన్ను ట్రాల్ చేయడానికి చెప్తున్నావా అని చెప్పి నేను అన్నాను. బికాజ్ ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను లైక్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ప్లేబ్యాక్ సింగింగ్ లైక్ పాడిన పాటలన్నీ రీప్లేస్ అయిపోతున్నాయి. అండ్ చాలామంది నాకు చెప్పిన మాట ఏంటి అంటే, అరే నువ్వు బాగా పాడుతున్నావు కానీ నీకు టైం రావట్లేదు, ఇంకా టైం రాలేదు అని చెప్పి. సో అలాంటప్పుడు అట్లాంటి టైంలో యాక్చువల్గా లైక్ విజయ్ బుల్గని నన్న అండ్ సాయి రాజేష్ గారు ప్రేమిస్తున్నా అన్న పాట నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది అనమాట, లైక్ ఈ సాంగ్ నాకు డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటి సాంగ్ అని చెప్పి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, లైక్
నా 100% బెస్ట్ ఇచ్చి పాడదాం అనుకున్నాను. అండ్ లైక్ ఇవాళ లైక్ నేషనల్ అవార్డ్ వచ్చిందంటే నాకు దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే లైక్ ఎస్పీబీ సార్ నన్ను ప్రపంచం మొత్తం నమ్మక ముందు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను నమ్మి నేను ప్రతిసారి డిప్రెస్ అయినప్పుడు అరే ఏం కాదురా ఓపిక పట్టాలి, ఓపిక 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 అని చెప్పి, అంటే లైక్ ఓపిక పట్టడం అని మాట్లాడడం చాలా సింపుల్, బట్ లైక్ అది అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే లైక్ దుబాయ్ సీను ఫిలింలో రవితేజ గారు ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే సునీల్ గారు అంటారు కదా అరే ఆపరా బాబాయ్ అని చెప్పి, సో అలాంటి సిట్యుయేషన్ ఉండిందనమాట నాకు కూడా లైక్ ఫ్లాష్ బ్యాక్లో. సో అట్లాంటి సిట్యుయేషన్ నుంచి ఇవాళ ఇక్కడ లైక్ నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ లైక్ నాతో ఈ పాట పాడించినందుకు ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై వాయిస్ అండ్ యా దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇవాళ మా అందరి లైఫ్లో చాలా 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 స్పెషల్ డే. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా బేబీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళినందుకు. సాయి రాజేష్ సార్, యు ఆర్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ గోల్స్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మీరు ప్రూవ్ చేశారు మనం గోల్స్ పెట్టుకుంటే మనం అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతామని. అండ్ బేబీ 2023లో వచ్చింది, 2024, 2025 వరకు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ విజన్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు. అండ్ రోహిత్ గారు, బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ప్రేమిస్తున్న సాంగ్ బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే షూటింగ్ అప్పటి నుంచి డే 1 నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాం ఎండ్ వరకు. అండ్ ఈ సాంగ్ వీడియోలో కూడా ఒక 80 to 100 feet వాల్ పైన పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు. అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఆ సాంగ్కి, ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎస్కేఎన్ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ ఫిలిం అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్. మాకు బేబీ రిలీజ్ అయినప్పటి నుంచి మాకు మా సినిమాకి, మా సాంగ్స్కి సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ని, సపోర్ట్ని ఇస్తూనే ఉన్నారు. ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడూ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. సో ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్. అండ్ ఇంకా మాకు ఆ ఊహ పోలేదు, మీరు అలా మైక్ విసిరేశారు కదా ప్రీమియర్ షో తర్వాత, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అది ఒకసారి. అది రాదు. ఆ తమ్ముడు అన్నాడు, మా తమ్ముడు యశ్వంత్ ఆడి నెత్తి మీద పడిపోద్దాం ఇప్పుడు. ఎవరితోడా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను వేరే కాదు, మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక దగ్గర ఒక 10 అవార్డులు నేషనల్ చూసుకుంటే ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని. చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి. ఎప్పుడు మన నేషనల్ అవార్డ్ చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు. సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కావడంతో ఒక హోప్ అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళింది నేషనల్ అవార్డ్ పట్టికలో. సో ఈ సంవత్సరం బేబీకి 2 నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. రాజేష్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఈ సినిమాకి దర్శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద విజనరీ. సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు. చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది.
సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడితే దానికి ముందు ఒక 4-5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ అవార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి, అలాగే హనుమాన్ టీంకి, బలగం టీంకి, గాంధీ గారి చెట్టు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక సామెత ఉంది తెలుగులో, ఒక చెట్టు, ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని మనం నీళ్లు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే, ఫ్రూట్స్. ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది. ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు. ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటాకు ఉపయోగపడుద్ది. సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక, చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప, అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్, ఒక నమ్మి చేసే సినిమా ఒక చెట్టు లాంటిదే. అందుకని ఎప్పుడో 2023లో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది, పేరు ఇచ్చింది. తర్వాత సైమా, ఐఫా, గామా, సాక్షి అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, బెంగళూరులో అవార్డ్స్, దుబాయ్లో, ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డ్. అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు. సో అలాగే రోహిత్ పేరులోనే హిట్ ఉంది. మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే ఈ సాంగ్ నాకు తెలుసు. నేను రాజేష్ని అడిగాను, మంచి పెద్ద ఫెమిలియర్, బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లుగా ఏమన్నా పాడిద్దామా అంటే, లేదు మన తెలుగు నుంచి ఉన్న సింగర్, తను చాలా టాలెంటెడ్, అంత పాడిద్దాం అన్నారు. సో ఒకసారి ఆయన చెప్తే డన్ అని వెళ్ళిపోయాం. నాకు ఇంకా గుర్తుంది, సారథి స్టూడియోస్లో ఈ పాటని ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో 2-3 days షూట్ చేసాం. జనరల్గా సాంగ్ షూట్ చేస్తారు, బట్ లిరికల్ వీడియో ఒక 2-3 days షూట్ చేసాం. అంటే అంత కష్టపడ్డాం. ఒక సారథి స్టూడియోస్, ఐకానిక్ సారథి స్టూడియోస్ గోడ మీద వైష్ణవి బొమ్మ ఉంటుంది. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అని. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక 100 అడుగులు పెయింటింగ్ వేసి, ఆనంద్కి వేరే సినిమా షూట్ కూడా ఉంది, అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం. బిహెచ్లో విరాజ్తో ఒక వెర్షన్. సో వాళ్ళిద్దరు వైలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, రోహిత్ అండ్. సో చాలా బాగా గుర్తుంది. అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు, దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది. ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను. నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్, మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది అని. సో ఆవిడ అలాగే వెంటనే కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద 500 మందితో లాంచ్ చేసి, అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్, వాయిస్లో మ్యాజిక్, సురేష్ బన్సెట్టి మా ఏలూరే, అతని లిరిక్స్లో ఉన్న పవర్, సాయిరాజేష్ గారి విజన్, దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్, వైష్ణవి, విరాజ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు సార్, ఆయన కన్ను. సో దేవి గారు, రమణి గారు, అందరూ చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరు, ఎందుకంటే ఏ ఒక్క విజయము అందరి సమిష్టి కృషి. సో రాజేష్ అంటే నాకు నిన్న పేర్లు చూస్తున్నప్పుడు ఫస్ట్ అలా రోల్ అయిపోయింది, చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్, బికాజ్ హీఈస్ ద ఒరిజినల్. అతని క్యారెక్టర్ ఒరిజినల్, అతని రాత ఒరిజినల్, అతని టేకింగ్ ఒరిజినల్, హీఈస్ ద ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు అతనితో 20-25 years జర్నీ ఉంది. మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో, ఆయన విజన్ ఎంత ఉంటుందో, ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడనే ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేది తప్ప,
ఇలాంటివి తీసుకున్నా తీసుకో, ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం, తెలుగులో చేస్తున్నాం, మేము ఇద్దరం కలిపి చేస్తున్నాం. సో అంటే ఈ సినిమాని ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు ప్రీమియర్లు 100 ప్రీమియర్లు వేయగలిగామంటే దానికి మీడియా ఫస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, అందరూ మీమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీ సినిమాని పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా న్యూస్లో నిలబెట్టి మాకందరికీ సపోర్ట్గా నిలిచారు. అలాగే శ్రావంతి గారు కొన్ని ఈవెంట్స్కి డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చారు. సో అందరికీ కూడా పేరు పేరున సో ఈ విజయం అందరిది. ఒక తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే ఇది బేబీ టీంకి దక్కటం, అది సాయిరాజ్ ద్వారా, రోహిత్ ద్వారా ఇది అవ్వటం, మరొక్కసారి వాళ్ళకందరికీ కూడా మా టీం తరపున, మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవార్డు బాధ్యత పెంచింది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు దాచాం, త్వరలో తీస్తాం బయటికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈ బేబీ అన్న సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి ఎంఎన్ బాలరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. సార్ మీకు తెలీదు, మీరు అసలు హోస్ట్కి మాట్లాడొద్దు అని చెప్పదు సార్, అట్లీస్ట్ బెస్ట్ విషెస్ చెప్పండి సార్. అయ్యో, ఓకే. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ వన్ అండ్ ఓన్లీ ఆనంద్ దేవరకొండ గారు. అండ్ ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారంటే ద ట్రాన్సిషన్, మీరు ఇన్ని ఇయర్స్ పడిన కష్టం, అండ్ యూ డిజర్వ్ దిస్. అండ్ ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఇంకా ఇలానే మరెన్నో అవార్డ్స్ సొంతం చేసుకొని అద్భుతమైన సినిమాల్ని మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కింగ్డమ్ ఆల్సో తెలియజేయండి మా సైడ్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా and the whole team of Baby, it's so nice to see everybody here. ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా సార్, రైట్ ఫ్రమ్ సురేష్ అన్న, బాలరెడ్డి అన్న, ఎవ్రీబడి. ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి బికాజ్ వీ వెన్ త్రూ. అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది. కానీ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు. అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం. అండ్ దట్స్ వై ఈవెన్ 2 years లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి. ఉట్టి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది. పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్. బాలరెడ్డి అన్న ఒక 5-6 days తర్వాత జాయిన్ అయినా సచ్ బ్యూటిఫుల్ విజువల్స్. నాకు ఎప్పుడు వచ్చి పక్కకు చెప్తుండే, అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపించాలనుకుంటున్నా, కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా. బట్ హీ మేడ్ మీ లుక్ సో నైస్ ఇన్ దట్ ఫిలిం అండ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దట్. మై ఫేవరెట్ షాట్ ఇస్ స్టిల్ రాజేష్ అన్న కంపోజ్ వన్ షాట్ ఆఫ్ మీ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ఆటో అండ్ లుకింగ్ అట్ వైష్ణవి when she's walking in the rain. That's my favorite shot from the film. And అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసిండ్రా షార్ట్ అనుకోవచ్చు, కానీ మేము చిన్న బస్తీలో ఆయన చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు. దెన్ సురేష్ బనిశెట్టి అన్న, హిస్ లిరిక్స్ హ్యావ్ సో మచ్ వాల్యూ. ప్రేమిస్తుందా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము. సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ను డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే, అదే టైంకి ఆ ప్రేమిస్తుందా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు. అండ్ దట్ మేడ్ us get into the character and help us so much. Rohit, you are such a brilliant singer. I am so happy. ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద, నేను టెన్షన్ పడుతుండే. రాజేష్ అన్నకు చెప్తుండే ఎట్లా పాడాలన్నా ఏంది ఇది అని. But your emotions came through, your voice, your emotions came through me, and I'm so lucky for that. And everybody, Viplav, I remember spending so much time with you in the edit, asking you, do you like it, what is happening, how is this working, everything. We had so much discussion, and hopefully we work again in the future. ఆ రోజు ఎస్కేన్ అన్న ఊరికనే ఇట్లా తొడగొట్టి ఇది కల్ట్ అని మైక్ ఇస్రేయలేదు.
అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది, ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ great opportunities from this, and even 2 years later we are getting such a big award, the biggest award in India, I would say. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుండే, నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం. దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే. ఇప్పుడు బేబీకి వచ్చినాయి, అండ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ గైస్ డూ నెక్స్ట్, యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో దట్స్ నాట్ అ సింపుల్ థింగ్. నేను చాలా, నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయం అవుతుంటుంది. కానీ మొన్న మా అన్న చెప్తుండే, నీ అకంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి. జాబ్ ఇస్ అ జాబ్, అ కార్ ఇస్ అ కార్, అ హౌస్ ఇస్ అ హౌస్. అది గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి, ఎందుకంటే నెవర్ డౌన్ ప్లే యువర్ అకంప్లిష్మెంట్స్ అని. అండ్ టుడే రాజేష్ అన్న, యూ బిల్ట్ సో మెనీ ఆఫ్ యువర్ built such a beautiful movie, and it's such a big achievement, and I hope for every movie that you do, you put those leaves and say 2 national award winning director. SK అన్న, చాలామంది, నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా, చాలామంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు, బేబీ సినిమా ఈజ్ అ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. మేము ఏది చేసినా ఇట్లా, నేను వైష్ణవి విరాజ్ ఏదైనా కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే. మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు, ఏం కాదు, కానీ పీపుల్ వుడ్ కమ్ అండ్ సీ అస్. ఆంధ్ర వైపు ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే. అదంతా ఎట్లా బిల్డ్ చేసారో నాకు తెలియదు, కానీ ఇట్ జస్ట్ వర్క్డ్. ద మ్యాజిక్ ఇన్ ద ఫిలిం వాజ్ ద మ్యూజిక్, ద రైటింగ్, ఎవ్రీథింగ్. అండ్ సో that's why the cult producer is also a marketing genius. And lastly, we miss Vijay Bulganan and Viraj Ashwin here. If they were here, it would have been a full nice team. But congratulations to them too, and thank you media for supporting us this film. And whatever you guys all do next, I'm rooting for you all. Thank you. థ్యాంక్ యూ ఆనంద్. ఇంట్లో సంబరాలు ఎలా ఉన్నాయి? కింగ్డమ్ సంబరాలు. హౌ ఇస్ విజయ్ గారు ఆఫ్టర్ ద సక్సెస్? He's solid. అంటే థ్యాంక్ యూ టు మీడియా, థ్యాంక్ యూ టు ది ఫ్యాన్స్. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చింది, ధీరజ్. ఎస్, హియర్ వి వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ బేబీ. కంగ్రాచులేషన్స్. Yeah, congratulations to him too, and thank you everybody. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ లేటెస్ట్గా వచ్చారు ఆయన, స్కిప్ చేయకుండా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధీరజ్ గారికి ఇచ్చేద్దాం మైక్. ఎస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బేబీ సినిమా ప్రెస్ మీట్లో ఇది 20th 30th తెలియట్లేదు నాకు. ఈ సినిమా చాలా మెమరబుల్ సినిమా. నేనైతే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. దీని తర్వాత ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు తీసినా బేబీ సినిమా మాత్రం నా ఫస్ట్ స్టెప్. నాకు పేరు తెచ్చిన సినిమా, డబ్బు తెచ్చిన సినిమా, బాధ్యత తెచ్చిన సినిమా బేబీ సినిమా. సో ఈ సినిమాని నాకు ఇచ్చిన ఎస్కేఎన్కి, సాయిరాజ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేషనల్ అవార్డ్స్ సాయిరాజ్ గారికి ఇది 2nd నేషనల్ అవార్డు. నాకు అంటే సాయిరాజ్ గారికి ఇంకొక 4-5 అవార్డులు రావాలి. అంటే నేషనల్ అవార్డులు హయ్యెస్ట్ ఎవరికైనా వచ్చాయా? ఎంత వచ్చాయి నాకు తెలీదు. అంటే హయ్యెస్ట్ ఎన్ని వచ్చాయి? ఎక్కువసార్లు ఎన్ని వచ్చి ఉంటాయి? ఎవరైనా రీసెర్చ్ చేశారా దీని విషయంలో? 10+ అంట. ఆయనకు 20 రావాలని కోరుకుంటున్నాను. అంటే అన్ని సినిమాలు ఆయన చేయాలి, ఫస్ట్ 20 సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఇలా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాదు భయ్య, సంవత్సరానికి 2 సినిమాలు ఆయన తీయండి భయ్య ఫస్ట్. చాలా రోజుల తర్వాత ఆనంద్, వైష్ణవి, సాయిరాజ్ గారు టీం అందరం స్టేజ్ మీద, నేను డైరెక్టర్ రాగానే స్టేజ్ మీద కనపడుతున్నారు అందరూ. సో టీం అందరిని ఇక్కడ చూడడం హ్యాపీగా ఉంది.
అక్కడెక్కడో అనురాగ్ గారు కూడా కనబడుతున్నారు. అనురాగ్ గారు స్టేజ్ మీదకి రండి. లేదా మీరు డేట్లు ఇవ్వకపోతే ఇక్కడ అయ్యే పని కాదు. ఐ రిక్వెస్ట్ అనురాగ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనురాగ్ పర్వతనేని గారు మా ఆప్తుడు, మా ఆడిటర్, అలాగే మాతో ట్యాక్స్లు ఎక్కువ కట్టించిన వ్యక్తి ఆయనే. ఎవరినైనా మర్చిపోవచ్చు, ఆడిటర్లు ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆయన ప్రొడ్యూసర్ కూడా. నాకు ఈ సినిమాలో చాలా బాగా ఇష్టమైన పాట యాక్చువల్లీ ప్రేమిస్తున్న సాంగ్. అంటే ఫస్ట్ రిలీజ్ చేసింది ఓ రెండు ప్రేమ మేఘాలు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత పాటలన్నీ అంటే ఒక సినిమాలో ఒక పాట ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పాటలన్నీ అంటే ఆడియన్స్ దాన్ని మించి ఉండదు, అక్కడి వరకు ఉంటుంది. నాకు నిన్న చాలామంది ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే మా వైఫ్ కూడా ఫస్ట్ సాంగ్ అని అవార్డు రాగానే ప్రేమిస్తున్న సాంగ్ కనగానే అందరికీ లోపల ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది. ఏంటంటే అంటే వాళ్ళ ఫేవరెట్ సాంగ్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను యాక్చువల్లీ కార్లో వెళ్తున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను ఈ సాంగ్ ప్లే చేసుకుంటూ. సో నాకు చాలా ఫేవరెట్ సాంగ్. అంటే ఈ సినిమా నేను థియేటర్లో ఒక 4-5 టైమ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఈ సాంగే మైండ్లో తిరుగుతుంటుంది. అంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్ కానీ సాంగ్ అసలు నాకు చాలా ఇష్టం. సో వెరీ హ్యాపీ ఈ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చినందుకు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సాయిరాజ్ భయ్య. అదే ఇందాక చెప్పినట్టు కొంచెం సంవత్సరం 2 సినిమాలు తీసి 20 సినిమాలు 20 అవార్డులు, కొంచెం అది గుర్తుపెట్టుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చేసింది. 2 సార్లు నేషనల్ అవార్డు విన్ అయినటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, తొందరగా ముగించలేను ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు కుకట్పల్లి బస్తీ అంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ, వాళ్ళు ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంకా రాస్తూ ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో అది సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ వచ్చాను. అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది. రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది. అండ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన, అంటే ఫస్ట్ సారి నేషనల్ అవార్డు ఒక్కసారి విన్ అయిన తర్వాత స్పెషల్గా చూస్తారు. అంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్మ్ వస్తే, ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు, ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా. సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు, మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడు విప్లవ్ అన్నాను. అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ, ఇది మెయిన్ సాంగ్ అని ఎట్లా అని. బట్ అన్న ఆ రోజు ఏంటో తదాస్తే అట్లా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి. మొన్న మీరిద్దరు మిస్ అయ్యారన్న. యాక్చువల్లీ నేను ఇక్కడే 5.5 hour ఫుటేజ్ వేసుకొని సినిమా చూసిన. యాక్చువల్లీ లైక్
థియేటర్లో మనం చాలా మంచి సీన్స్ అన్నీ చూపించలేకపోయినాం బికాజ్ ఆఫ్ 3 hours రన్ టైం. సో దానికి ఇంత బాగా రావటానికి, ఆ స్క్రీన్ ప్లే అలా ఉండటానికి రీజన్ విప్లవ్, అండ్ లవ్ యూ విప్లవ్. అండ్ మా బాలరెడ్డి సార్ ఇప్పుడు నాతో పాటు హిందీ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ విజన్ మీరు ఇవ్వకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు సినిమా. అండ్ థ్యాంక్ యూ అంత. అండ్ సురేష్ గారు మా డైరెక్టర్, థ్యాంక్ యూ ఈ వరల్డ్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు. సారథి గారు థ్యాంక్ యూ. దేవి థ్యాంక్ యూ. ఈ పాట గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజయబుల్గా నిన్న అప్పుడు ఒక 3-4 చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, హీరో ఆనందంగా పాడుతుంటాడు, బట్ వెనక జరిగే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. వెనక జరిగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేమైనా ప్యాథో సిచ్యువేషన్ కదా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రొమాన్స్ జరుగుతుంటుంది. సో వీడు పాడేదానికి అక్కడ జరుగుతున్న విజువల్కి సంబంధం లేదు, కానీ చూసే జనాలకి మాత్రం చాలా షాకింగ్గా ఉండాలి. సో ఇది మనం ఇప్పుడు కంపోజ్ చేయొద్దు, ఫస్ట్ నేను విజయ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మనం లాస్ట్ సెలెక్ట్ చేసుకుందాము, సో ఈజియెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామంటే లేదు సార్ ఇది క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అన్నాడు. ఒక 5-6 ట్యూన్స్ తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. విజయ్ చాలా దరిద్రంగా పాడతాడు అనేది అందరికీ తెలుసు బేసిక్గా. సో నాకు అర్థం కావట్లేదు, విజయ్ ఒకసారి ఎవరైనా ఊరికే లిరిక్ రాయించి నాకు ఏదైనా ఒక ఫేక్ లిరిక్ పంపించమంటే, సురేష్ బన్సెట్టి, నేను తన పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, సురేష్ బన్సెట్టి రాశాడు, మన కథ లాంటి మరో కథ చరిత్రలో ఉండదంటనే అని ఒక మాట చూడగానే అసలు ఇంకా నాకు అంటే సినిమా ఇంకా వరకు స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, కానీ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నేను హిస్టరీలో చూడని ఒక లవ్ స్టోరీ అని ఒక మాటలో రాసేసిన తర్వాత నేను ఆ లైన్కి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్లో అనుకున్నాను. అందుకే ఆనంద్ వర్షంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ లైన్ మళ్ళీ రిపీట్ చేశాను. యాక్చువల్లీ నేను అసలు ఈ సినిమా మొత్తము ఒక 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 లిరిసిస్ట్తో రాయించుకుందాం అనుకొని, నాకు హీ ఈజ్ మై సేవియర్ సురేష్ బన్సెట్టి. అంటే ఈ పాట ఇంత బ్యూటిఫుల్ రాశాడంటే నాకు విన్న తర్వాత నేను ఇంకా వేరే ఇంకా నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ఒక 40 నిమిషాల ఫుటేజ్ని ఒక 3 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా చూపించాను తనకి. సినిమా చూపించి ఈ 40 minutes నువ్వు 3-4 minutesలో చెప్పాలి నువ్వు కథని అంటే, సినిమా చూసొచ్చి పాట రాశాడు యాక్చువల్లీ, చంటి పిల్లల ఊగే మనసు అని. అదే లిటరలీ 40 minutes ఆఫ్ ఫుటేజ్ని. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది, క్లైమాక్స్లో మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కడో పడిపోతుంది ఏదో అనుకుని అక్కడ పాట సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసి లిటరలీ సింగర్ వచ్చేసి అక్కడ పాట పాడుతుంటే సాహితీ తను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పాట రాశాడు, కలకలమే సాంగ్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి హీరో, దాంట్లో ఒక హీరో సురేష్ బన్సెట్టి. థ్యాంక్ యూ సార్. లైక్ మీ మాటలో తను పాడటం, ఆనంద్ దానికి ప్రాణం పెట్టడం, ఆ పాటలో యువర్ ద బెస్ట్ అంతే. ఇంకా 5 పాటలు రాశారు నాకు. రోహిత్ పాడుతున్నప్పుడు నాకు రోహిత్ తన అచీవ్మెంట్ ఇంతకుముందు తెలియదు, తను ఆల్రెడీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్నాడు, ఇవన్నీ నాకేం తెలియదు. బట్ ఎక్కడో నాకు ఎస్కేఎన్ కానీ ఓ పెద్ద సింగర్కి వెళ్దాం నాకు ఒక్కసారి ట్రాక్ వినిన తర్వాత తినగాక ఇంకెవరు అంతే. సో నేను ఇంకా గుర్తుంది తన బావ అనుదీప్ తను రికార్డ్ చేసిన టైం, ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నాకు పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు, హ్యాపీగా ఉన్నా. ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు డబుల్ హ్యాపీ అనిపించింది అసలు. ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ రోహిత్.
ధీరజ్ ఈరోజు నాకు ఎస్కేఎన్కి మధ్య ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ వైష్ణవి, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. యా, అండ్ ఈ సినిమా అందరికీ అన్నీ ఇచ్చింది. మనకు ఫిల్మ్ఫేర్, సైమా, ఇప్పుడు నేషనల్ అవార్డ్, ఫిల్మ్లో పాట అయినావు. గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అన్న, యూ లుకింగ్ అమేజింగ్. కొత్త సినిమా గెటప్ అదిరిపోయింది. అనరా గెలిపాడు అక్కడికి, ఇక్కడ హర్షింది. ఓకే, నువ్వేనా హర్షింది? ఆనంద్ అన్న ఈ పాట పాడేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది. అంటే తనకి అప్పటి వరకు ఎప్పుడూ లిప్ ఇవ్వలేదు తను, అంటే పాట పాడేది. నాకు సినిమాలో కంటే మనం తీసిన లిరికర్ వీడియోలో నేను రాత్రి చూస్తున్నప్పుడు కూడా అన్న, ద వే యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్, అంటే నిజంగా మీరే పాడారా, మీ ఆ నర్వ్స్ అదంతా చూస్తే సినిమాలో ఎందుకురా ఈ షాట్ లేదన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ మిస్ యూ అన్న. అండ్ ఎస్కే అన్న, యా, ఇది ఊరికే చెప్పచ్చు కానీ ఇట్లా అన్నీ తనకు డబ్బులు రావచ్చు, నేషనల్ అవార్డ్ సినిమాకి ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ శ్రవంతి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ దే ఎమోషన్ అయ్యాను నేను. నన్ను ఎవరు నమ్మని రోజు నాకు నమ్మాడు అని. నిజంగా నాతో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే అలా లాగుతుంటా, రాస్తుంటా, పీక్కుంటా, మళ్ళీ తీసిందే తీస్తుంటా, చెక్కిందే చెక్కుతుంటా. నమ్మాడు నన్ను. ఐ లవ్ యూ. సో అంతే, తీద్దాం అనుకున్నాం, తీసాం. ఆ రోజు అనుకున్నాం, ఐ థింక్ ఇక్కడేనా మనం కలిసింది? ఫస్ట్ టీజర్ ఇక్కడే అయింది, ఫస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నా. రమణి థ్యాంక్ యూ. సారథి గారు లాస్ట్ మినిట్ వరకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఎప్పుడైనా ఎవరైనా పొగుడుతుంటే ఇలా మైక్ తీసుకుంటే కానీ, శ్రవంతి ఫస్ట్ నువ్వు పొగుడుతుంటే నాకు మంచి ఆనందంగా అనిపించింది ఈరోజు. యూ డిజర్వ్ దిస్, యూ డిజర్వ్ దిస్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.